నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ లైవ్ షో. టెట్ లో భాగంగా ఈరోజు మనం లెర్నింగ్ అనే చాప్టర్ కి సంబంధించి ఎవరైనా సరే స్టూడెంట్స్ లెర్నింగ్ కి సంబంధించి డ్రాయింగ్ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, లేదా ఈత కొట్టడం కానివ్వండి, ఇంకేదైనా కూడా ఎలా నేర్చుకుంటున్నారు దీని గురించి అధ్యయనం చేయడమే లెర్నింగ్ అంటాం. అయితే ఈ చాప్టర్లో మనకి మరిన్ని డీటెయిల్స్ మీకు అందించడానికి మనతో ఉన్నారు ఆర్ వెంకటరమణ గారు, డైట్ ఎక్స్పర్ట్. వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, టెట్లో ఈరోజు మనం లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. అయితే అభ్యసనం అంటే ఏంటి అసలు, దాని గురించి ఒకసారి ఓకే మేడం. టెట్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే అభ్యసనం. అభ్యసనము అంటే జనరల్గా వాడుక భాషలో మనం ఏమంటామంటే నేర్చుకోవడం అంటాం. విద్యార్థులు తరగతి గదిలో పాఠాలు వినినప్పుడు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, తెలుగు అయినా కానీ లేకుంటే తరగతి గది లోపలైనా తరగతి గది బయట అయినా, తరగతి గది లోపల తెలుగు లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు, అదేవిధంగా తరగతి గది బయట గేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ, క్రికెట్ ఇలాంటివన్నీ ఏ విధంగా నేర్చుకుంటున్నారు. సాధారణ వాడుక భాషలో అభ్యసనం అంటే ఏంటంటే నేర్చుకోవడం, ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ నేర్చుకోవడమైనా కావచ్చు, ఈత కొట్టడమైనా కావచ్చు, ఈ విధంగా. అయితే ఈ లెర్నింగ్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే లెర్నింగ్ అనే ఆంగ్ల పదము జనరల్గా ఏ భాషా పదం నుండి ఉద్భవించింది అని ఎగ్జామ్లో అడుగుతాడు. లెర్నింగ్ అనే ఆంగ్ల భాషా పదము లెర్నైన్ అనే జర్మనీ పదం నుంచి ఉద్భవించింది. ఇది ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. లెర్నింగ్ అనే ఆంగ్ల పదము ఏ భాష నుండి ఉద్భవించింది అంటాడు. జర్మనీ భాష లెర్నైన్. మరి లెర్నైన్ అంటే అర్థం ఏంటంటే ఐ నో అంటే నాకు అన్నీ తెలుసు మామూలుగా, లేకుంటే ఐ లెర్న్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో అంటే మనకు ఈత కొట్టడం వచ్చా అంటే ఐ నో. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ వచ్చా అంటే ఐ నో, లేకుంటే స్విమ్మింగ్ వచ్చా అంటే ఐ నో. ఈ విధంగా ఐ నో అంటే తెలుసుకోవడము, తెలుసు, ఈ విధంగా మనం వాడుక భాషలో యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా లెర్నింగ్ అనే పదాన్ని మొట్టమొదట తెలియజేసింది ఎవరు? హిల్గార్డ్ అనే అతను ఈ లెర్నింగ్ అనే పదాన్ని తెలియజేశాడు. ఈ హిల్గార్డ్ రాసిన గ్రంథం ఏంటంటే ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ లెర్నింగ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది హిల్గార్డ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఏమంటాడంటే లెర్నింగ్ అనే పదాన్ని మొదట పరిచయం చేసింది ఎవరు, లేకుంటే ఏ గ్రంథంలో, ది థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే దాంట్లో. అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు, అసలు అభ్యసనం అంటే ఏంటంటే అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థి ఏం నేర్చుకున్నాడు, రాకముందు అతని భాష ఏ విధంగా ఉంది, పాఠశాలకు రాకముందు అతని యొక్క భాష ఏ విధంగా ఉంది, పాఠశాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ క్లాసులో ఒక చైల్డ్ జాయిన్ అయితే స్టార్టింగ్లో అతని లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండో తరగతి కంప్లీట్ అయింది, సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన ఈజ్ ఈక్వల్ టు అభ్యసనము అంటాం. అంటే అతని యొక్క బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, ఆ చేంజ్లో తేడాని ఇక్కడ ఏమంటామంటే అభ్యసనము అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ప్రవర్తన మార్పు అంటాం. ప్రవర్తన అంటే ప్రవర్తన మార్పులు ఈ క్రింది విధంగా రెండు రకాలుగా ఉంటాయి. ప్రవర్తనలో అంటే బిహేవియర్లో, ఎవరి బిహేవియర్ ఇక్కడ? విద్యార్థుల యొక్క బిహేవియర్. విద్యార్థుల యొక్క బిహేవియర్లో రెండు రకాల మార్పులు ఉంటాయని చెప్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే అనుభవం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా ఒక పని పదే పదే చేయడం వల్ల ఏమైతే అనుభవం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈత కొట్టడం అనుకోండి, ఫస్ట్ నీళ్ళలో వేస్తే మునుగుతాడు, తర్వాత అతనికి ఏం చేస్తాము ఒక టైర్ ట్యూబ్ ఏదో ఒకటి స్విమ్మింగ్ చేస్తుంటాడు. దాని తర్వాత అతనికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ రోజు నీటిలో మునిగాడు, సెకండ్ రోజు నీళ్ళలో కొంచెం తేలుతాడు, తర్వాత ఈ విధంగా పదే పదే ఏదైనా ఒక పని చేస్తుంటే ఏమైందంటే అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విషయమైనా కావచ్చు. డ్రాయింగ్ కూడా అనుకోండి, పదే పదే మనం గీస్తుంటే బొమ్మలు ఆటోమేటిక్గా మంచిగా గీయగలుగుతాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రవర్తనలో మార్పు వస్తుంది, విద్యార్థి యొక్క బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఇది దేనివల్ల వస్తుందంటే ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్పీరియన్స్ తోటి చాలా విషయాలు నేర్చుకుంటుంటాం, విద్యార్థులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. గాలికి బరువు ఉందా అని చెప్పామనుకోండి, మామూలుగా అతనికి విద్యార్థికి తెలియదు. అదే ఒక ప్రయోగం చేసి చూపించామనుకోండి, ఓహో గాలికి బరువు ఉంటుంది. లేకుంటే న్యూటన్ గమన నియమ సూత్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఒక విద్యార్థి ఎక్కి కూర్చున్నప్పుడు స్టార్టింగ్ బస్ స్టార్ట్ అయింది, స్టార్ట్ కాగానే అతడు వెనక్కి ఇట్లా పడిపోతాడు. దానికి కారణం ఏంది? జడత్వ నియమాలు. ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటాడు? అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అంటే అనుభవం వల్ల అభ్యసనం అనేది వస్తుంది, అనుభవం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎగ్జాంపుల్ ఈత కొట్టడమైనా, సైకిల్ అయినా, డాన్సింగ్ అయినా, టైప్ రైటింగ్ అయినా,
తర్వాత మనము డ్రైవింగ్ అయినా టైలరింగ్ అయినా ఏవైనా తీసుకోండి, ఎక్స్పీరియన్స్ తోటే మనం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. ఈరోజు మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఈ విషయాలు అనుభవం వల్ల వస్తుంది. రెండోది, ఈ అభ్యసనం అనేది అనుభవం వల్ల కాకుండా ఏ విధంగా వస్తుంది? అనుభవం వల్ల కాకుండా అంటే పెరుగుదల ఉంది, మన యొక్క గ్రోత్. విద్యార్థి 1వ తరగతిలో ఎంత హైట్ ఉన్నాడు, 2nd క్లాస్కి వచ్చాక ఎంత హైట్ అయ్యాడు, 10th క్లాస్కి వచ్చే వరకు ఎంత హైట్ అయ్యాడు, ఇది దేనివల్ల వస్తుంది? గ్రోత్ వల్ల, అంటే పెరుగుదల వల్ల వస్తుంది. అదేవిధంగా బరువు కూడా 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి అంటే హైటు, వెయిట్, ఇవి దేనివల్ల అంటే అనుభవం వల్ల కాదు. ఇది దేనివల్ల వస్తుంది? గ్రోత్ వల్ల వస్తుంది, పెరుగుదల వల్ల వస్తుంది. రెండోది పరిపక్వత తీసుకుందాం. పరిపక్వత అంటే మెచ్యూరిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకోవాలి. సైకిల్ నేర్చుకోవాలంటే ఒక 3 years బేబీకి సైకిల్ నేర్పితే వస్తుందా? రాదు, ఎంత నేర్పినా రాదు. అదే ఒక 10 years బాలుని తీసుకుందాం. ఆటోమేటిక్గా అతనికి సైకిల్ ఇస్తే అతను ఏం చేస్తాడు? ఫస్ట్ రోజు కింద పడతాడు, 2వ రోజు కింద పడతాడు, అట్లా ఒక 3-4 days కంటిన్యూగా ఇస్తే ఏమవుతుంది? సైకిల్ వస్తుంది. అంటే ఇక్కడ మెచ్యూరిటీ అంటే దంతాలు రావడమైనా, మీసాలు రావడమైనా, గడ్డాలు రావడమైనా, దీన్ని ఏమంటామంటే మెచ్యూరిటీ అంటాం, పరిపక్వత అంటాం. ఇది అనుభవం వల్ల రాదు. నెక్స్ట్ మూడోది సహజాతాలు అంటే జనరల్గా పుట్టుకతోటి వచ్చేవంటే ఇప్పుడు ఒక బాతు ఉంది, బాతుని నీళ్ళలో వేసామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? ఈత కొడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక చేప పిల్ల ఉంది, దాన్ని నీళ్ళలో వేసామనుకోండి, ఎవరిని ఈత నేర్పరు, చేపకైనా బాతుకైనా. ఇది ఏంటిది? పుట్టుకతోటి, బై బర్త్ తోటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది వీటినే సహజాతాలు అంటారు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే సహజాతము అంటే ఏంది అని అడగొచ్చు. అంటే ఇవి పుట్టుకతోటి వచ్చిన లక్షణాలు. అదే మానవుని మనం వేసామనుకోండి నీళ్ళలో, మనం మునిగిపోతాం, ఈత రాకుండా ఫస్ట్లో మునిగిపోతాం. అదే చేపపిల్ల లేకుంటే మిగతావి అయితే ఏమవుతుంది? బై బర్త్ తోటి వస్తుంది. అదేవిధంగా అప్పుడే పుట్టిన శిశువు ఉన్నాడు అనుకోండి, అతడు శ్వాసించడం, అతన్ని బై బర్త్ తోటే వస్తుంది శ్వాస. అదేవిధంగా 4వది తీసుకుందాం, గుడ్డి అనుకరణ అంటే అనుకరించడం. ఇప్పుడు పుట్టిన శిశువు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను చూసి అనుకరిస్తుంటాడు, తల్లిని చూసి. తల్లి ఏ పని చేస్తే ఆ శిశువు కూడా అదే పని చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి పదే పదే కొన్ని అక్షరాలు పలికించింది అనుకోండి, అత్త, అమ్మ, అరక, అలా ఈ విధంగా పలికిస్తే ఆ విధంగా చేస్తుంటాడు. అదేవిధంగా వాళ్ళ మమ్మీ ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటాడు. అదే వాళ్ళ డాడీ ఏ పని చేస్తే, అందుకోసమే చిన్నపిల్లలు చూడండి మమ్మీ డాడీ ఆట ఆడుతూ ఉంటారు. ఇది దేనివల్ల? అనుకరణ ద్వారా వస్తుంది. అంటే పెద్దవాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తుంటారు. మీరు అప్పుడప్పుడు జనరల్గా ఇంట్లో కూడా చూస్తుంటారు, వాళ్ళ టీచర్ స్కూల్లో ఏ విధంగా మాట్లాడిందో ఇంటికి వచ్చి ఆ విధంగా మాట్లాడతారు. వాళ్ళ టీచర్ ఏ డ్రెస్ వేసుకుందో వీళ్ళు కూడా ఆ విధంగా నడక అయినా, వాళ్ళ టీచర్ ఏ విధంగా అన్నం తింటుంది, లేకుంటే నడవడము, మాట్లాడడము, ఇవన్నీ ఎవరిని చూసి అనుకరిస్తారు? పిల్లలు పెద్దవాళ్ళని చూసి అనుకరిస్తుంటారు. ఉదాహరణకి కోడి పిల్లలు ఉన్నాయి, అవి తల్లి ఎట్లా పోతే ఆ విధంగా పోతుంటాయి, ఆ విధంగా నడుస్తుంటాయి. ఇది అనుభవం వల్ల కాదు. నెక్స్ట్ 5th తీసుకుందాం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, జబ్బు, అలసట, వీటి వల్ల కూడా మన పరిస్థితుల్లో తాత్కాలికంగా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా డ్రింక్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ మామూలుగా అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? డ్రింక్ తీసుకోకముందు మంచిగా మాట్లాడతాడు, ఒకవేళ డ్రింక్ తీసుకున్న తర్వాత అతని యొక్క ప్రవర్తనలో చేంజ్ వస్తుంది. జబ్బులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ రాకముందు, ఫీవర్ వచ్చిన తర్వాత మన లోపల ఏమైతే చేంజెస్ వస్తాయి, మన యొక్క ఇది అలసట వల్ల, తాత్కాలిక పరిస్థితుల వల్ల ఈ విధంగా మార్పులు వస్తుంటాయి. దీని తర్వాత నిష్పాదన అంటాం. నిష్పాదన అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫజిల్స్ పూర్తి చేయడం లాంటివి ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన యొక్క అనుభవంలో మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము పేపర్లో చూస్తుంటాం చాలా రకాల ఫజిల్స్ ఉంటాయి, వాటిని పూర్తి చేయడం ద్వారా మనలో మార్పులు వస్తుంటాయి. అంటే పై ప్రవర్తన మార్పుల్లో కేవలం అనుభవం వల్ల వచ్చిన వాటిని మాత్రమే, వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పుని ఇక్కడ అభ్యసనం అంటాం. ఈ పైన ఇంతకుముందు చెప్పిన ఈ 6 అనేవి అభ్యసనం అనిపించుకో. అభ్యసనం అంటే ఏంది? వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావాలి. అంటే అనుకరణ వల్ల వచ్చేవి మార్పులు కావు. అదేవిధంగా మనకు అనుకరణతో కాకుండా మత్తు పదార్థాలతోటి వచ్చే ప్రవర్తనలో మార్పు కాదు, సహజాతాలు కాదు, అంటే మెచ్యూరిటీ కాదు. మరి ఇక్కడ అభ్యసనం అంటే ఏం తీసుకోవాలి అంటే ప్రవర్తనలో మార్పుని అభ్యసనం అంటాము. ఈ ప్రవర్తన అంటే మామూలుగా ఇంతకుముందు పాఠశాలకు రాకముందు ఏ విధంగా ఉన్నాడు, పాఠశాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు. అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తనలో మార్పు ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం అంటాం. ఈ విధంగా దీన్ని అభ్యసనం అంటాం మేడం. ఓకే, సో ఇప్పటి వరకు మనం అభ్యసనం అంటే ఏంటి చెప్పుకున్నాం. అసలు అభ్యసనం లక్షణాలు ఏంటి? ఓకే మేడం,
అభ్యసనానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. అభ్యసనం యొక్క లక్షణాలు ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో ఒక 3 కరెక్ట్ ఇస్తాడు, 4ది లక్షణం కాంది ఇస్తుంటాడు. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అభ్యసనం యొక్క లక్షణాలు ఏదో తెలిస్తే మనకు తెలియంది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఎగ్జామ్లో గుర్తుపట్టవచ్చు. కాబట్టి అభ్యసనం లక్షణాలు మీరు చదివేటప్పుడు పర్టికులర్గా ఆ లక్షణాల వరకు నేర్చుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కాంది ఇస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటోది అభ్యసనం యొక్క లక్షణం చూద్దాం. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు. మనం ఇంతకు ముందే చెప్పాం, ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేదాన్ని ఇక్కడ అభ్యసనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రాయింగ్ ఉంది, డ్రాయింగ్ అనేది ఎట్లా వస్తుంది? ఫస్ట్ రోజు ఒక పిక్చర్ గీస్తే మనకు రాదు. లేకుంటే యాక్టింగ్ ఉంది, మనము భరతనాట్యమో ఏదో కూచిపూడో తీసుకుందాం, మనం ఫస్ట్ రోజు వేయగానే మనం గొప్ప కళాకారులం కాదు. అదేవిధంగా సింగింగ్ ఉంది, మనం ఫస్ట్ రోజు పాడితే మన గొంతు మంచిగా ఉండదు, సాఫ్ట్గా ఉండదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడాలంటే మనకేం కావాలి? అనుభవం కావాలి, బై ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. అంటే దీన్ని అభ్యసనం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే అనుభవం వల్ల వచ్చే వ్యక్తి ప్రవర్తనలోని మార్పుని ఏమంటామంటే అభ్యసనము అంటాం. నెక్స్ట్ అభ్యసనము ప్రతి జీవిలో జరుగుతుంది కాబట్టి ఇది సార్వత్రికమైనది. ప్రతి జీవిలో అభ్యసనం జరుగుతుంది, కానీ మానవుల్లో ఎక్కువ జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసనం అంటే ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క జీవిలో కూడా అభ్యసనం జరుగుతుంటుంది. అభ్యసనం అంటే నేర్చుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకు వెళ్తేనే అభ్యసనం కాదు, పాఠశాలకు వెళ్లకుండా కూడా మన యొక్క స్టడీస్ అయిపోయాయి, జాబ్ వచ్చింది అనుకోండి, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అతను ఎంబీబీఎస్లో చదువుకున్నదే ప్రాక్టీస్ చేస్తాడా? చేయడు. కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి, లేటెస్ట్గా కొత్త కొత్త జాబ్స్ వస్తుంటాయి. ఆ జబ్బులకి అతను ఏం చేస్తాడు? నేర్చుకుని అతని యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఏం చేస్తాడు? వ్యాధిని నయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక కెమెరామెన్ ఉన్నాడు, మామూలుగా అతను నేర్చుకున్న దాన్నే కాదు, కొత్త కొత్త టెక్నిక్స్ ఏమొస్తున్నాయి, ఆ టెక్నిక్లో వచ్చిన మార్పులు ఏంది అంటే బాహుబలి పిక్చర్ ఉంది, బాహుబలి పిక్చర్ ఈరోజు ఎందుకు సక్సెస్ అయింది? ఆ కెమెరామెన్లు వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు అక్కడ. అంటే దీంట్లో వచ్చే మార్పుల్ని, యానిమేషన్లో వచ్చే మార్పుల్ని గమనించాలి. అంటే అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది, ఇది సార్వత్రికమైనది, యూనివర్సల్. అది ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ అభ్యసనం ఉంటుంది. అదేవిధంగా అభ్యసనం అనేది జీవితాంతం కొనసాగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం అనేది ఒక ఏజ్లో ఆగిపోదు, 10 ఇయర్స్కు 20 ఇయర్స్కు 30 ఇయర్స్కి ఏజ్లో ఆగిపోదు. మనము వృద్ధాప్య దశ వచ్చినాక కూడా అభ్యసనం జరుగుతుంటుంది. అభ్యసనం అనేది నిరంతరం జరుగుతుంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. అభ్యసనం అనగా డాష్ జీవితాంతం జరుగుతుంది, ఏ బి 20 ఇయర్స్ వరకు జరుగుతుంది, సి 50 ఇయర్స్ వరకు జరుగుతుంది, డి ఏది కాదు. అంటే అభ్యసనం అంటే ఏంది? జీవితాంతం, లైఫ్ లాంగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాం. నెక్స్ట్ అభ్యసనము గమ్య నిర్దేశక చర్య. అభ్యసనానికి ఒక గమ్యం ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అభ్యర్థులు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, మన యొక్క గమ్యం ఏంది? టీచర్ జాబ్ రావడం ఒక గమ్యం. మరి ఆ గమ్యాన్ని చేరుకోవాలి అంటే మనకు ఆ మార్గంలో టెట్ ఫస్ట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సిలో, అంటే మనకు ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. అభ్యసనానికి ఒక గమ్య నిర్దేశక చర్య ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసనం జీవితంలో అత్యంత ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే అతడు చాలా స్ట్రగుల్స్ ఎన్నుకుంటాడు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గురించి చూద్దాం. అతడు సక్సెస్ అయ్యాడు, మరి అతను కూడా ఆటుపోట్లు జీవితంలో చాలా ఎదుర్కొన్నాడు. మహాత్మా గాంధీ ఉన్నాడు, అతడు డైరెక్ట్గా గొప్ప పొజిషన్లకు రాలేదు, అతని జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నది. సచిన్ టెండూల్కర్ తీసుకుందాం, అతడు కూడా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నుకుని జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఎవరైనా సరే లైఫ్లో జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అభ్యసనం అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ తోటి బేస్ చేసుకుని దాంతో ఫ్యూచర్ని మంచి బంగారు భవిష్యత్తు మార్చుకోవాలి. అదేవిధంగా అభ్యసనం గతిశీలకమైనది, అంటే మార్పులకు లోనమైంది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. అభ్యసనం అనేది డైనమిక్, అంటే నిరంతరం మారుతూ ఉంటుంది. అభ్యసనం అంటే ఈరోజు నేర్చుకున్న నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టీచర్ జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాగానే నేను ఆపేస్తాను స్టడీ అంటే మనం సక్సెస్ కాలేం. టీచింగ్ ఫీల్డ్లో సక్సెస్ కావాలని ఏ ఫీల్డ్లో అయినా సరే, టీచింగ్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మనం ఏముంటుంది నిరంతరం మారుతూ ఉంటుంది. అభ్యసనం అనేది నేర్చుకుంటూ ఉండాలి, అది గతిశీలకమైన మార్పు. నెక్స్ట్ అభ్యసనం ఫలితం నుంచి ఫలితం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలితం మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు, కానీ అభ్యసనం ఉంటుంది. అభ్యసనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రయత్నం చేశాము, ప్రయత్నం చేస్తే టెట్ క్వాలిఫై కాలేదనుకోండి, అది మరి అక్కడ అభ్యసనం జరగలేదా? అభ్యసనం జరిగింది.
పాస్ అయినా జరిగింది, ఫెయిల్ అయినా జరుగుతుంది. అంటే ఆ లెర్నింగ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. మరి ఫెయిల్ అయితే ఎట్లా సార్, ఎట్లా జరిగింది అభ్యసనము అంటే, ఫెయిల్ అయితే మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి, నెక్స్ట్ టైం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో తక్కువ వచ్చాయా, మ్యాథ్స్లో తక్కువ వచ్చాయా, అనాలిసిస్ చేసుకోవాలి కంపల్సరీగా. ఈ అనాలిసిస్ చేసుకొని ఈ ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి బాట వేస్తుంది. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కంపల్సరీ. ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ పడొద్దు, నిస్పృహ పడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఫెయిల్ అనేది మనకు జీవితంలో ఒక గుణపాఠం. దాంతో మన మంచి రోజులు వస్తాయి భవిష్యత్తులో. అంటే ఆ ఎందుకు ఫెయిల్ అయింది అనాలిసిస్ చేస్తే ఆటోమేటిక్గా ఫెయిల్లో కూడా, అభ్యసనంలో కూడా ఏమవుతుంది అంటే మంచి ఉంటుంది. అది మంచి ఫలితమైనా కావచ్చు, చెడు ఫలితం కావచ్చు. అంటే పాస్ అయినా కావచ్చు, ఫెయిల్ అయినా కావచ్చు, కానీ అక్కడ అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ అభ్యసనం అనేది సమయోజనీయానికి లేదా విషమయోజనీయానికి దారితీయవచ్చు. అంటే అభ్యసనం ఇక్కడ మనకు దానితోటి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఈ విధంగా దారిస్తుంది. నెక్స్ట్ అభ్యసనం అనేది అందరిలో ఒకే విధంగా జరగదు. ఇది వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం ఎగ్జామ్ పెట్టాం, అందరికీ A+ గ్రేడ్ వస్తుందా? రాదు. మనమే చెప్పాం లెసన్, మనం చెప్పినంత మాత్రాన 100 మంది విద్యార్థులు ఉంటే 100 మందికి A+ రాదు. ఒక 10 మందికి A+ వస్తుంది, ఒక 10 మందికి A గ్రేడ్ వస్తుంది, ఇంకో నెక్స్ట్ ఒక 20 మెంబర్స్కి B గ్రేడ్ వస్తుంది. క్లాసులో అసలు 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అభ్యసనం అనేది ఎట్లా ఉంటుందంటే వ్యక్తులందరి లోపల ఒకే విధంగా జరగదు, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈత కొట్టడం స్టార్ట్ చేశామనుకోండి, అందరూ ఒకేసారి నేర్చుకుంటారా? నేర్చుకోలేరు. ఒక విద్యార్థి 10 డేస్కి నేర్చుకుంటాడు ఈత, ఒక విద్యార్థి 20 డేస్కి, ఒక విద్యార్థి సంవత్సరాన్ని నేర్చుకుంటాడు, మరి ఒక విద్యార్థి 2 ఇయర్స్కి నేర్చుకుంటాడు. అంటే అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వ్యక్తికి తేడాలు ఉంటాయి, మనం నేర్చుకునే ప్రాసెస్లో తేడాలు ఉంటాయి. అభ్యసనంలో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసనం వ్యక్తిలో అన్ని సందర్భాల్లో ఒకే విధంగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భంలో అభ్యసనం వేగంగా జరగవచ్చు, మరి ఒక సందర్భంలో నిదానంగా జరగవచ్చు. ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎవరైనా సరే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఆంధ్రులు ఆరంభ శూరులు అంటాం. ఎట్లా అంటే స్టార్టింగ్ రోజు టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ మొదటి రోజు బుక్స్ కొనుక్కొస్తాం, బాగా చదవాలి, రోజుకి ఒక 20 అవర్స్ చదవాలి అని స్టార్టింగ్లో బాగా చదువుతాం. ఒక 20 అవర్స్ చదివాం. నెక్స్ట్ రోజు 18 అవర్స్, నెక్స్ట్ రోజు 10 అవర్స్. ఆ తర్వాత అసలు చదువుతుంటే ఏం కావట్లేదు అని పుస్తకాలు పక్కకేసి నిద్రపోతాం. అంటే ఇక్కడ ఏంది అంటే అభ్యసనంలో దాన్ని పీఠభూమి దశ అంటాం. అభ్యసనం వ్యక్తిలో అన్ని సందర్భాల్లో ఒకే విధంగా జరగదు. ఒకరోజు ఎక్కువ వర్క్ చదువుతాం, ఒకరోజు తక్కువ వర్క్ చదువుతాం. వీలు పడకపోవచ్చు, మన ఇంటికి ఫ్రెండ్స్ రావచ్చు, చుట్టాలు రావచ్చు, ఈ విధంగా రిలేటివ్స్ రావచ్చు. అంటే అభ్యసనం అనేది ఎట్లా జరుగుతుందంటే అన్ని సందర్భాల్లో ఒకే విధంగా జరగదు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. మనం ఏం చేయాలంటే దాన్ని అనాలిసిస్ చేసుకొని మన యొక్క గమ్యాన్ని నిర్దేశించుకొని దాన్ని బట్టి ఫాలో అవుతుండాలి. అప్పుడు మాత్రమే విజయం సిద్ధిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసనము శారీరక మానసిక పరిపక్వత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శారీరక పరిస్థితుల మీద కూడా అభ్యసనం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు 3 ఇయర్స్ బేబీ ఉందనుకోండి, మన బాబుకి 5 ఇయర్స్ వచ్చాయి, మనం పాఠశాలకు పంపించట్లేదు బాలుని. మన ఇంటి పక్కన ఏం చేస్తారంటే పక్కన ఒక ఆవిడ ఏం చెప్తుంది మన ఇంటికి వచ్చి, మా బాబుని అప్పుడే పంపాను 3 ఇయర్స్కే పాఠశాలని, మీ బాబుని ఇంకా పాఠశాలకు పంపించలేదా, 5 ఇయర్స్ వచ్చాయి ఆహాహా అని పక్కన నవ్వుకుంటారు. అంటే జనరల్గా పంపినంత మాత్రాన 3 ఇయర్స్ పంపినంత మాత్రాన అక్కడ అభ్యసనం జరగదు. అభ్యసనం జరగాలి అంటే సర్టెన్ ఏజ్ ఉండాలి. అందుకోసమే అమెరికాలో అయినా బ్రిటన్లో అయినా, అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 7 ఇయర్స్ వస్తే మాత్రమే అక్కడ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. అదే మన దగ్గర ఆ విధంగా లేదు. మన దగ్గర 3 ఇయర్స్కి తీసుకుపోయి జాయిన్ చేస్తున్నారు, గ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు. అంటే అభ్యసనం జరగదు. కాబట్టి శారీరక మానసికంగా కూడా పరిపక్వత ఉండదు. ఒక విషయం నేర్చుకోవాలి అంటే ఆ విద్యార్థి శారీరకంగా మానసికంగా పరిపక్వత ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతాం. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఏ జబ్బులు ఉండకూడదు. అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. మనకి ఎట్లాంటి అప్పుడు మాత్రమే ఎక్కువ అవర్స్ చదవడానికి ప్రాక్టీస్ ఉంటుంది, అప్పుడు మాత్రమే అభ్యసనం అనేది జరుగుతుంది. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఈరోజు మనము ఒక ఫీల్డ్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనకు హెల్త్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే రోజు బాగా చదివి ఎగ్జామినేషన్ దగ్గరికి రాగానే ఏమవుతుంది, బాగా చదివి ఆ ఎగ్జామినేషన్ ముందు ఫీవర్ వచ్చి అడ్డం పడిపోతుంటారు, లేకుంటే ఎగ్జామ్ హాల్లో కళ్ళు తిరిగి పడిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే మనం ఎంత చదువుతామో మన హెల్త్ని కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. శారీరకంగా మానసికంగా పరిస్థితుల మీద ఈ అభ్యసనం అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అభ్యసనం అనేది సంచితమైనది.
ఎట్లా అంటే అభ్యసనము ఉదాహరణకి అంకెలు ప్లస్ సంఖ్యలు ప్లస్ ఎక్కాలు ఈజ్ ఈక్వల్ టు గుణకారం. ఒక మల్టిప్లికేషన్ రావాలనుకోండి, విద్యార్థికి అంకెలు నేర్చుకోవాలి, సంఖ్యలు నేర్చుకోవాలి, ఎక్కాలు నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ మల్టిప్లికేషన్ అనేది వస్తుంది, గుణకారం. అంటే అదేవిధంగా అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ అంటాం. చాలాసార్లు దీని మీద ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. అప్లికేషన్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి కుడి చేయితోటి రైటింగ్ వస్తుందండి. మరి కుడి చేయితోటి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎడమ చేయితోటి అతను ప్రాక్టీస్ చేయకున్నా కానీ ఎడమ చేతితోటి రాయగలుగుతాడు. అంటే అభ్యసనం అనేది బదలాయించబడే చర్య అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సైకిల్ వచ్చిన విద్యార్థి ఉన్నాడు, ఆటోమేటిక్గా బైక్ ఇస్తే ఏమవుతుంది, బైక్ ఏం కింద పడేడు కానీ ఆటోమేటిక్గా సైకిల్ వచ్చిన అనుభవం ఉంటుంది కాబట్టి బైక్ త్వరగా నేర్చుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4 టేబుల్ వచ్చు అనుకోండి, 4 ఎక్కం, ఆటోమేటిక్గా 40 ఎక్కం చెప్పొచ్చు. అదేవిధంగా టైప్ రైటింగ్ మనకు వచ్చు అనుకోండి, కంప్యూటర్ టచ్ లేకున్నానే కంప్యూటర్ కీబోర్డ్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏంది, అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. ఒకటి వస్తే ఆటోమేటిక్గా అభ్యసనం అనేది వస్తుంది. దీని మీద అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి కంపల్సరీ ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా జరుగుతుంది అభ్యసనం. ఓకే సార్. సో అంటే ఈ అభ్యసనానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఒకసారి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ క్రింది వాటిలో అభ్యసనం: 1 తరగతిలో అందరూ మెచ్చే అందం, 2వది తరగతిలో అందరికంటే అత్యంత అందమైన అమ్మాయి, 3వది తరగతిలో అందరూ మెచ్చే అందమైన దస్తూరి, 4 ఏది కాదు. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అభ్యసనం అంటే ఏం చెప్పాం ఫస్టే మనము, ఇక్కడ అనుభవంతో నేర్చుకునేది. ఇక్కడ ఏంటంటే రైటింగ్ ఉంది, హ్యాండ్ రైటింగ్ ఉంది. హ్యాండ్ రైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్క రోజులో వస్తుంది హ్యాండ్ రైటింగ్, గుండ్రగా నీట్గా రాదు. అభ్యసనం అనేది ప్రాక్టీస్ మీద ఆధారపడి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అందమైన దస్తూరి, హ్యాండ్ రైటింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో అభ్యసనానికి చెందిన అసత్య ప్రవచనం కానిది: 1 అభ్యసనం జీవితంలో ఒకే స్థాయికి పరిమితం కాదు. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియలో వేగం మరియు వైయక్తికతను ప్రదర్శించును అనుటలో వివాదాస్పదం లేదు. నెక్స్ట్ చూద్దాం. అభ్యసనం ఆకాంక్షలను మార్గం చూపదు, దానిలో సందేహం లేదు, 4 ఏది కాదు. మరి ఇక్కడ అభ్యసనం కానిది అంటే అర్థం ఏంటంటే అభ్యసనానికి చెందిన అసత్య ప్రవచనం కానిది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అభ్యసన ప్రక్రియలో వేగం వైయక్తికతను ప్రదర్శించును. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక విద్యార్థి చాలా క్లాస్ ఉందనుకోండి, క్లాస్లో మనం లెసన్ చెప్పిన తర్వాత ఒక 5 చాలా ఫాస్ట్గా చెప్తారు, మిగతా 5 ఫస్ట్ రోజు చెప్పారు, రెండో రోజు చెప్తారు, మిగతా 5 అదే లెసన్ని ఒక 10 days తర్వాత నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూద్దాము. ప్రతిపాదన ఎగ్జామినేషన్లో ఈ మధ్యన ఎక్కువ ఈ విధంగానే ఇస్తున్నాడు. అసర్టేషన్ అభ్యసనము వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మార్పు. తర్వాత రీజనింగ్ హేతు చూడండి, అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో మార్పు వచ్చును. ఇక్కడ నెంబర్ 1 ఏ వాస్తవం కానీ ఆర్ అవాస్తవం. నెంబర్ 2 ఏ వాస్తవం కానీ ఆర్ ఏకి సరి అయిన వివరణ కాదు. 3 చూడండి, ఏ ఆర్లు ఒకదానికొకటి పరస్పరం సంబంధమైంది కాదు. 4 చూడండి, ఏ వాస్తవం అయితే ఆర్ సరి అయిన వివరణ. ఇక్కడ మనం చూస్తే ప్రతిపాదన చూడండి, అభ్యసనం వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మార్పు. ఇది ఎట్లా వస్తుంది? అభ్యసనము అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి 4th one ఈజ్ రైట్. ఇది దీనికి సంబంధించిన. తర్వాత నెక్స్ట్ నిర్వచనాలు ఒకసారి పరిశీలిద్దాం. నిర్వచనాలు అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన ప్రవర్తన మార్పు అభ్యసనం అని గేట్స్ మరియు ఇక్కడ జెర్ఫీల్డ్ చెప్పాడు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేమంటాడంటే ఒక నిర్వచనం ఇస్తాడు, ఎవరు అన్నారు అని ఇస్తాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ నిర్వచనాన్ని యాజ్ ఇట్ ఈస్గా బట్టి పట్టకుండా దాని కీవర్డ్స్. నెక్స్ట్ అనుభవం వల్ల లేదా శిక్షణ వల్ల జీవి ప్రవర్తనలో పరివర్తనని అభ్యసనం అంటారు. దీన్ని ఎవరన్నారంటే గేట్స్ అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అనుభవం వల్ల లేకుంటే శిక్ష మనము నేర్చుకోవడం వల్ల ఇక్కడ అభ్యసనం అనేది వస్తుంది, వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది. దాన్ని ఇక్కడ గేట్స్ అని చెప్తాం. నెక్స్ట్ అనుభవం ఫలితంగా వ్యక్తిలో సాపేక్షంగా కలిగే స్థిరమైన లేదా శాశ్వతమైన ప్రవర్తన మార్పుని అభ్యసనం అన్నారు. ఎవరన్నారంటే బెన్ హార్డ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే అభ్యసనం అంటే ఏంటంటే శాశ్వతమైన మార్పు. చాలాసార్లు దీని మీద బిట్ ఎట్లా అడుగుతాడు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది, దాన్ని ఇట్లా లాగి వదిలేయండి, మళ్ళీ మొదటికే వస్తుంది. అంటే అట్లా కాదు, శాశ్వతమైన మార్పు రావాలి. మన యొక్క ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు వస్తే మాత్రమే దాన్ని అభ్యసనము అంటాం. ఇది బెన్ హార్న్ దీని మీద క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ అదేవిధంగా అనుభూతుల ఫలితంగా వ్యక్తిగత ప్రవర్తనలో లేదా దృఢమైన లేదా బలహీనమైన మార్పులను గణించిన సామర్థ్యాన్ని అభ్యసనం అంటారు. ఎవరనంటే హెన్రీ స్మిత్ అన్నాడు. ఇది కూడా చాలాసార్లు అంటే అభ్యసనం అంటే ఏంటంటే మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు రావడము, అది దృఢంగా కావచ్చు, బలహీనంగా రావచ్చు, దాన్ని లెక్కించవచ్చు. దీన్ని హెన్రీ స్మిత్ అన్నాడు. నెక్స్ట్ పరిసరాలను అధిగమించడానికి వ్యక్తిలో కలిగే ప్రతి మార్పుని ఇక్కడ ఏమంటామంటే అభ్యసనము అంటాం. అభ్యసనం అంటే ఏంటంటే మనకు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదనుకోండి, కంపల్సరీగా జాబ్లో మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలు మనకు ఆటంకం కలిగించినా కానీ దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా ప్రవర్తనలో కొన్ని రోజులకి ఏమవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాం. అంటే ఈ ప్రవర్తనలో వచ్చే మార్పుని ఏమన్నామంటే మర్ఫీ అన్నాడు. ఇవి అభ్యసనం మీద ఉన్న మనకు నిర్వచనాలు. ఓకే, సో అభ్యసనానికి సంబంధించిన సోపానాలు ఒకసారి చెప్తారా? ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అభ్యసనంలోని సోపానాల గురించి అడుగుతాడు. ఈ అభ్యసనంలోని సోపానాలని ఇంకా ఏ విధంగా అంటామంటే ఇక్కడ అభ్యసన ప్రక్రియలు అంటాం. ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన ప్రక్రియలు. హెన్రీ మరియు స్మిత్ ఏమన్నా అంటే అభ్యసనంలో ఈ క్రిందిలో 4 సోపానాలు ఉంటాయని చెప్తాడు. ఇతను ఏం చెప్పాడంటే స్మిత్ 4 సోపానాలు ఉంటాయని చెప్తాడు. నెంబర్ 1 అవసరము లేదా ప్రేరణ కలగడం. దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే మనకు చిన్నప్పుడు మనము ఒక కథ నేర్చుకున్నాం, కాకి, కుండ, దప్పిక. ఈ కథ ఆధారంగా కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక స్టోరీ తీసుకుందాం. బాగా వేసవి కాలం అండి, ఒక కాకి ఉంది. కాకి బాగా దప్పిక అవుతుంది అంటే అక్కడ దాహం తీరాలి. దాహం అనేది ఏంటిది, ఇక్కడ అవసరం. కాకి ఏం కావాలి, వాటర్ని, దప్పిక అవుతుంది, ఆ దప్పిక తీర్చుకోవాలనేది అతని లోపల ప్రేరణ కలుగుతుంది, అవసరం. ఈ అభ్యసనంలోని మొదటి సోపానం ఏంది అంటే అవసరం, ప్రేరణ. ఇక్కడ కూడా మనకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, మన యొక్క లక్ష్యం ఏంది, జాబ్ రావాలి. ఈ జాబ్ వస్తే ఏంది, మనం జీవితంలో ఉన్నతంగా జీవించగలుగుతాం. మన ప్రేరణ ఏంది అంటే జాబ్ రావడం. జాబ్ వస్తే ఇప్పుడు మనం బైక్ మెయింటైన్ చేస్తే రేపు కార్ మెయింటైన్ చేయొచ్చు. మన ప్రేరణ ఏంది, మనకి అవసరం అక్కడ ఏర్పడ్డది. ఏమి అవసరం ఏర్పడ్డది, జాబ్ అనే అవసరం ఏర్పడ్డది. ఈ జాబ్ అనే అవసరం కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం, టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ కాకి అనే ఈ స్టోరీలో కూడా కాకి ఏమవుతుందంటే వేసవి కాలంలో బాగా దప్పికైంది. దప్పికైనప్పుడు అది అడవి మొత్తం గాలించింది, ఎక్కడా నీళ్లు లభించలేదు. చివరికి ఆ కాకి ఏం చేసిందంటే తిరుగుతుంటే ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి దగ్గర అతని యొక్క ప్రేరణ ఏంది, అక్కడ వాటర్ కావాలి. ఈ అవసరం, ఫస్ట్ అవసరం ఏర్పడ్డది. తర్వాత రెండోది లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని స్థిరపరచుకోవడం. మనకు లక్ష్యం ఏంది, టెట్లో డిఎస్సిలో జాబ్ రావడం మన లక్ష్యం, లేకుంటే టెట్ ఎగ్జామ్లో పాస్ కావడం ఒక లక్ష్యం, గమ్యం. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే జాబ్ రావడం. దీని కోసం మనం ఏం చేస్తున్నాం, వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాం, బాగా ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్కి. ఈ కాకి కూడా ఏం చేసిందంటే ఈ దప్పిక తీర్చుకోవడం కోసము అడవి అంతా గాలించింది. ఒక కుండ కనిపించింది ఒక ఇంటి దగ్గర. కానీ ఆ కుండలో తీరా చూస్తే ఆ కుండ లోపల ఏమున్నాయి అంటే నీళ్లు అడుగున ఉన్నాయి. నీళ్ళు ఎక్కడున్నాయి, అడుగున ఉన్నాయి. కాకి అందట్లేదు. దాని లక్ష్యం ఏంది, వాటర్ తాగాలి. నెక్స్ట్ మూడోది చూద్దాం, లక్ష్య సాధనలో అవరోధాలు అధిగమించడం. మరి ఆ కాకి నీరు కావాలి, చూసింది, మరి వాటర్ ఏమో లోపల ఉన్నాయి, కుండ లోపల. మరి అప్పుడు కాకి ఏం ఆలోచించింది, ఏ విధంగా ఈ వాటర్ పైకి వస్తుంది, ఆ అవరోధాన్ని ఎట్లా అధిగమించవచ్చు అని ఆలోచించసాగింది. ఆలోచించి ఏం చేసింది, కాకి అటు ఇటు వెళ్ళి కొన్ని గులక రాళ్ళు తీసుకొచ్చింది. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆ కుండలో వేసింది. కుండలో వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాటర్ పైకి వస్తుంది. ఈ పైకి రావడం ఏంది, లక్ష్యం. ఆ కాకి యొక్క లక్ష్యం ఏంది అంటే నీరు తాగడం. ఆటోమేటిక్గా ఈ రాళ్ళన్నీ ఆ కుండలో వేస్తే ఆ నీరు పైకి వచ్చింది. పైకి రాగానే ఆ కాకి ఆ నీటిని తాగింది. అంటే ఇక్కడ అభ్యసనంలో 4 సోపానాలు ఉన్నాయి. వెరీ దీన్ని ఎట్లా, ఫస్ట్ మనకు ఏదైనా సరే అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడితేనే మనం నేర్చుకుంటాం ఏదైనా సరే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని మనకు అవసరం ఏర్పడితేనే నేర్చుకుంటాం, లేకుంటే నేర్చుకోం లాంగ్వేజ్. మనం టెట్ ఎగ్జామ్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం, జాబ్ రావాలి అని ప్రిపేర్. మనకు అక్కడ ఒక నీడ్ ఉన్నది, అవసరం ఉన్నది. రెండోది ఏంది, లక్ష్యము లేదా గమ్యం.
మనకి అల్టిమేట్ ఏమైంది, జాబ్ సంపాదించడం, ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాం. మూడోది ఏంది, లక్ష్య సాధనలో అవరోధాలు అధిగమిస్తాం. మరి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అంటే 1 మంత్ టైం ఉందనుకోండి, ఈ 1 మంత్లో మనకు చాలా అవరోధాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 రోజులు చదివాం, 2 డేస్ చదవగానే మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి ఎప్పుడు ఏం చదువుతావు, సినిమాకి వెళ్దాం, అది ఒక అవరోధం. సినిమాకి వెళ్ళడం అనేది అక్కడ అవరోధం. నెక్స్ట్ సరే నేను వెళ్ళను అని కూర్చొని బాగా చదువుతున్నాం. చదువుతుంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, మన ఫ్రెండ్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో టీవీ పెట్టడము, వాళ్ళతోటి కబుర్లు పెట్టడము, ఇది ఏంటిది, ఒక అవరోధం ఏర్పడింది. ఆ అవరోధాన్ని అధిగమించడం కోసం మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ ఈ 1 మంత్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి, ఫ్రెండ్స్ని పక్కకు పెట్టి, రిలేటివ్స్ని పక్కకు పెట్టి, వీళ్ళందరితోటి మనం సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని బాగా చదివారనుకోండి, ఆటోమేటిక్గా మనకు జాబ్ అనేది వస్తుంది. టెట్లో క్వాలిఫై అవుతాం, ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. అంటే ఈ అభ్యసనంలో 4 సోపానాలు ఉన్నాయని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మేడం. సో మనం అభ్యసనం అంటే ఏంటి చెప్పుకున్నాం, దాని లక్షణాలు చెప్పారు, సోపానాలు చెప్పారు. అలాగే అభ్యసనంలోని రకాలు, ఎన్ని రకాల లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెప్తారు. ఓకే మేడం. అభ్యసనంలోని రకాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ అభ్యసనం రకాలను నెంబర్ 1 చలన అభ్యసనం అంటాం. చలన అభ్యసనం అంటే ఏంటంటే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. చలన అభ్యసనం అంటే ఒకటి గుర్తుంచుకోండి. ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే 3 years బేబీని స్కూల్కి పంపారు మన ఇంటి పక్కన, మనమేమో 5 yearsకి పంపాం. ఒకసారి ఆలోచిద్దాం. 3 years బేబీ వచ్చి ఎల్కేజీలో కూర్చున్నాడు, మన బాబు వెళ్ళి ఎల్కేజీలో కూర్చున్నాడు. ఒకవేళ రైటింగ్ స్టార్ట్ చేస్తే ఎవరు బాగా రాస్తారు, 5 years ఉన్న బేబీ బాగా రాస్తాడు. లేకుంటే పెన్సిల్ పట్టుకోవడమైనా, పెన్ను పట్టుకోవడమైనా, ఏమైనా బొమ్మలు గీయాలన్నా 3 years బేబీ బాగా గీయగలుగుతాడా, 5 years బేబీ బాగా గీయగలుగుతాడా? 5 years. ఎందుకు ఇక్కడ చలన అభ్యసనం అంటాం. అందుకోసమే చలన అభ్యసనం అంటే ఏంటంటే కాళ్ళు, చేతులు, కండరాలు లాంటివి ఉపయోగించి నేర్చుకోవడం. అందుకోసమే పాఠశాలకు ఎందుకు 7 years వరకు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో ఎందుకు పంపించరు అంటే బయట ప్రకృతిలో విద్యార్థి స్వేచ్ఛగా తిరగాలి. స్వేచ్ఛగా తిరిగినప్పుడు విద్యార్థికి ఏమవుతుందంటే ఆడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఉంటుంది, మదర్ వద్దన్నా కానీ ఏం చేస్తాడు, పోయి గ్లాస్ పట్టుకుంటాడు, లేకుంటే ఒక టేబుల్ మీద ఉన్న కాగితాలు గుంజుతాడు, లేకుంటే ఆట వస్తువులు ఇస్తే వాటిని కింద పడేసి పరిశీలిస్తుంటాడు. రిమోట్ ఇచ్చామనుకోండి, రిమోట్ని కింద పడేసి పలగొడతాడు. టాయ్స్ ఇచ్చాం, బొమ్మలు ఇచ్చాం, ఆ బొమ్మలు కూడా మనం ఇంటికి వెళ్ళే వరకు ఆ బొమ్మలు ఆ విధంగా ఉండవు, మొత్తం ఖరాబ్ చేసి పెడతాడు. అది ఏ విధంగా ఉందో చూస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చలన నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి శిశువుకి. ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి, మనం పాఠశాలకు పంపించకుంటే, మన ఇంట్లోనే ఉంచుకుంటే విద్యార్థికి ఏమవుతుంది, చలన నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. అంటే చేతులు, కాళ్ళు, కండరాలు ఇలాంటివన్నీ ఉపయోగించి నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈత ఉంది, సైక్లింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, టైపింగ్ ఉంది, తర్వాత తల దూకోవడం ఉంది, స్నానం చేయడం ఉంది. వీటి ద్వారా ఏమవుతుంది శిశువుకి, చాలామంది మదర్స్ ఏం ఆలోచిస్తారంటే నా బేబీకి ఏం పని చెప్పొద్దు, నేనే తల దువ్వాలి, నేనే స్నానం చేయించాలి, నేనే బ్రష్ చేయించాలి అని చాలామంది మదర్స్ ఆలోచిస్తారు. అట్లా చేయొద్దండి, చాలా తప్పు. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళంతా వాళ్ళు తల దూకోవడానికి, వాళ్ళంతా వాళ్ళు షూ వేసుకోవడానికి, వాళ్ళంతా వాళ్ళు స్నానం చేయడానికి, బ్రష్ వేసుకోవడానికి, డ్రెస్ వేసుకోవడానికి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే శిశువు యొక్క కండరాలు గట్టిపడతాయి, ఆ శిశువు ఆలోచించగలుగుతాడు, ఆ బేబీ ఆలోచించగలుగుతాడు. దీన్ని చలన నైపుణ్యాలు, చలన అభ్యసనం అంటాం. రెండోది శాబ్దిక అభ్యసనం అంటాం. శాబ్దిక అభ్యసనం అంటే ఏంటంటే అక్షరాలు, పదాలు, వాక్యాలు, రాగాలు ఇలాంటివి నేర్చుకోవడం, వీటిని నిత్య జీవితంలో ఉపయోగించడం. అంటే శాబ్దికంగా అక్షరాలు నేర్చుకోవడమైనా, పదాలు నేర్చుకోవడమైనా, రైమ్స్ నేర్చుకోవడమైనా. ఇంటి దగ్గర చూడండి, ఇప్పుడు మన ఇంట్లో జనరల్గా ఈరోజు అన్ని ఫ్యామిలీస్ ఏమన్నాయి అంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయినాయి. అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో నానమ్మ, తాతయ్య, పెదనాన్న, చిన్నమ్మ అందరు ఉండేవారు. నైట్ పూట పిల్లలు పడుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే పిల్లలు పోయి వాళ్ళ స్టోరీస్ చెప్పడం, వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి రైమ్స్ నేర్చుకోవడము, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే జీవితంలో ఉపయోగపడతాయి. దీన్ని శాబ్దిక అభ్యసనము అంటాం. ఇవి వివిధ రూపాల్లో ఉంటాయి. అంటే భాషలో పాటలు పాడడం, బతుకమ్మ పాటలు పాడడమైనా కావచ్చు, లేకుంటే వివిధ రామాయణము, మహాభారతము ఇట్లాంటివన్నీ. ఇవి దేని కిందికి వస్తాయి అంటే శాబ్దిక అభ్యసనం కిందికి వస్తాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో శాబ్దిక అభ్యసనం అనగా అంటాడు, అది అప్లికేషన్ మెథడ్లో ఇస్తాడు. బతుకమ్మ పాటలు పాడడం దేని కిందికి వస్తుంది, శాబ్దిక అభ్యసనం. లేకుంటే రామాయణం, మహాభారతం ఇట్లాంటివి
చదవడం, స్టోరీస్, ఇవన్నీ కూడా శాబ్దిక అభ్యసనం కిందకి వస్తాయి. నెక్స్ట్ మూడోది విచక్షణ అభ్యసనం. ఇది మానసికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాల మధ్య తేడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విచక్షణ అభ్యసనం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుర్రము గాడిద ఉంది. శిశువు చూడగానే మొదట ఏం చేస్తాడు, 2 ఒకటే అనుకుంటాడు. కానీ అతడు తర్వాత నేర్చుకుంటాడు, ఆహా గుర్రానికి ఈ విధంగా ఉంటుంది, గాడిద ఈ విధంగా ఉంటుంది, గాడిద బరువు మోస్తుంది, గుర్రం ఈ విధంగా మొయ్యదు. ఇక్కడ ఏమవుతుంది, ఆవు బర్రె ఉంది. మామూలుగా జనరల్గా మనం చూస్తుంటాం, ఆవుకి గేదె కూడా తేడాలు ఉంటాయి. శిశువు స్టార్టింగ్లో ఆ 2 ఏమనుకుంటాడు, 2 ఒకటే అనుకుంటాడు. ఇక్కడ విచక్షణ అభ్యసనం అంటే ఏంటంటే వేరే దాని నుంచి వేరు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఉంది, ఐటమ్స్ ఇచ్చాం శిశువుకి, రెండింటిని ఏం చేయాలి, వెజ్ ఐటమ్స్ ఏవి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి. అదేవిధంగా సాధు జంతువులు, అడవి జంతువులు, దీన్ని ఏమంటామంటే విచక్షణ అభ్యసనం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఇస్తాడు, కొన్ని ఉదాహరణలు ఇచ్చి దాన్ని దేని కిందికి వస్తుంది అంటాడు. విచక్షణ అభ్యసనం అప్లికేషన్ మెథడ్లో చదువుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి కేవలం తమ తల్లిని మాత్రమే గుర్తించడం. ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు, అంటే శిశువు ఒక అబ్బాయిని తీసుకుందాం, 1 year బేబీని, మదర్ని గుర్తుపడతాడా, అందరు ఉన్నా కానీ వాళ్ళ మదర్ని గుర్తుపడతాడు. అంటే ఏంది, ఇది విచక్షణ అభ్యసనం అంటాం. అదేవిధంగా గ్రహాల మధ్య తేడా తెలుసుకోవడం, వివిధ రకాల గ్రహాల మధ్య తేడాలు, ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే విచక్షణ అభ్యసనం కిందికి వస్తాయి. అదేవిధంగా ఒక సమూహంలోని ప్రత్యేక లక్షణాలు ఉన్న దాన్ని వేరుపరచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమూహం తీసుకుందాము, ఇక్కడ లోహాలు ఉన్నాయి, లోహాలలోకెల్లా పాదరసం అనేది ద్రవ రూపంలో ఉన్న లోహం, అంటే ఇక్కడ వేరు చేస్తున్నాడు. అదేవిధంగా ప్రధాన సంఖ్యలన్నింటిలోకెల్లా 2 ఒక్కటే సరి సంఖ్య అయిన ప్రధాన సంఖ్య, మిగతావన్నీ బేసి సంఖ్యల్లో ఉంటాయి. ఈ విధంగా వేరు చేయడాన్ని ఇక్కడ ఆ విధంగా చెప్తూ ఉంటాం. 4వది చూద్దాం, ప్రత్యక్ష అభ్యసనం అంటాం. అంటే భౌతికంగా లేదా ఒక ఉద్దీపనకు ప్రభావితుడై దాన్ని ఒక అర్థాన్ని ఇస్తూ దాని గురించి నేర్చుకోవడాన్ని ఇక్కడ ప్రత్యక్ష అభ్యసనం అంటాం. ప్రత్యక్ష అభ్యసనం అంటే ఏంటంటే డైరెక్ట్గా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ ఉన్నాడు, క్యాండిల్ ముట్టుకోవద్దు అని మనం చెప్పాం, ఖచ్చితంగా పోయి ముట్టుకుంటాడు. లేకుంటే లడ్డూలు పైన పెట్టినప్పుడు మదర్ బయట వేరే పని చేసుకుంటుంది, ఆటోమేటిక్గా శిశువు ఏం చేస్తాడంటే ఒక కుర్చీ వేసుకుంటాడు, దాని పైనుంచి కింద పడేస్తాడు, అన్ని కింద పోతాయి. అంటే అక్కడ ప్రత్యక్ష అభ్యసనం ద్వారా ఈ విధంగా నేర్చుకుంటుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా భావనా అభ్యసనం అంటే ఏంటంటే ఒక సామాన్య లక్షణాలు కలిగిన గుణాన్ని భావన అంటారు. ఇది నేర్చుకోవడం, అంటే కొన్ని భావనలు నేర్చుకోవడం, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, 1, 3, 5 ఉంది, ఇదేంటి బేసి సంఖ్యలు, ఇది ఒక భావన, బేసి సంఖ్యలు అనే ఒక భావన. అదేవిధంగా ఆవు, మేక, కుక్క ఉంది, ఇవేంటివి సాధు జంతువులు. ఈ విధంగా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం, అది ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే అది భావన అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ 6వది సమస్య పరిష్కార అభ్యసనం అంటాం. ఇది సంక్లిష్టమైన అభ్యసనం. సమస్య పరిష్కార అభ్యసనం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. శిశువు కొంత పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక 5 years దాటిన తర్వాత మాత్రమే ఇది పరిష్కరిస్తుంటాడు. నిజ జీవితంలోని సమస్యలని, పరిసరాల్లోని అంశాలని నేర్పుగా సంబంధం ఏర్పరచుకొని వాటిని పరిష్కరించడం. అంటే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, x+5 = 6 అని ఉంది. ఇక్కడ x ప్లేస్లో x = 1 అయితే ఇది కరెక్ట్ అవుతుంది. ఇదేంటిది, సమస్య పరిష్కారం. అదేవిధంగా నీటిని శుభ్రపరచాలనుకోండి, మనం ఏం చేస్తుంటాము, 3 కుండలు పెడుతుంటాం, పైన ఒక కుండ, కింద ఒక కుండ, పై కుండకి రంధ్రం చేస్తాము, తర్వాత 2వ కుండకి రంధ్రం చేస్తాం, 3వ కుండ రంధ్రం. అంటే లాస్ట్ కుండకి ఏమవుతుంది, మంచి వాటర్ వస్తాయి. పైన మనము శుభ్రం లేని అంటే బయట వాటర్ని తీసుకొచ్చి పై కుండలో పోసినా కానీ కిందికి వస్తుంది. ఇది సమస్య పరిష్కారం. ఇవి అభ్యసనంలోని రకాలు మేడం. సో ఈ అభ్యసనానికి ఇందులో రకాలకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చెప్తుందా? చూద్దాం మేడం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి పరిశీలిద్దాం. లక్ష్మి అనే బాలిక ఆంగ్లంను ముద్రిస్తూ ఉన్నది. దీనిలో ఒకటి చలన అభ్యసనం కాగా మరొకటి ఏంది? ఇక్కడ ఒకటేమో చలన అభ్యసనం ఉంది, ఇంకొక అభ్యసనం ఏంది అని అడుగుతున్నాయి. ఏ శాబ్దిక, బి విచక్షణ, సి భావన, డి 1, 2. ఇక్కడ ఆంగ్లంను ముద్రిస్తుంది అంటే ఇక్కడ ముద్రించడం అంటే ఏంది, ఇక్కడ ఏమవుతుందంటే శాబ్దిక, అక్షరాలు అనేది దేని కిందకి వస్తాయంటే శాబ్దిక కిందకి వస్తాయి. కాబట్టి శాబ్దిక అనేది రైట్. 2వది చూద్దాం. రమ అనే బాలిక తన తండ్రితో పాటు మార్కెట్కు బయలుదేరి మార్గ మధ్యంలో ట్రాఫిక్ దగ్గర ఆగి ఉన్నప్పుడు ఎర్ర లైట్ వెలిగితే ఆగమని, పచ్చ లైట్ వెలిగితే అంటే గ్రీన్ లైట్ వస్తే వెళ్ళమని,
అర్థాన్ని తెలుసుకున్న ఎడల జరిగిన అభ్యసనం. ఇక్కడ ఏ అభ్యసనం జరిగింది? ఏ ప్రత్యక్ష, బి విచక్షణ, సి భావన, ఈ విధంగా డి ఇక్కడ డి అంటే ఇక్కడ 1, 2 అని చెప్తున్నాను. మరి ఇక్కడ ఏ అభ్యసనం జరిగింది అంటే ఇక్కడ భావన అభ్యసనం జరిగింది. ఏం భావన? మనకు రెడ్ లైట్ వస్తే ఆగమని, తర్వాత గ్రీన్ లైట్ వస్తే వెళ్ళమని, ఎల్లో లైట్ వస్తే కొద్దిగా రెడీగా ఉండమని, ట్రాఫిక్ సంబంధించిన నియమ నిబంధనలని భావన అనేది ఇక్కడ జరిగింది. ఇది భావన అభ్యసనం అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా సుమ అనే బాలిక చెవి రింగును, చేతి గాజుల్ని, అదేవిధంగా ఆడుకునే రింగును, తినే చెకోడి ఒక వర్గంగా అమర్చింది. అయినా జరిగిన అభ్యసనం. ఇక్కడ ఏ విచక్షణ, బి శాబ్దిక, సి భావన, డి ప్రత్యక్ష. ఇది ఏంటంటే ఒక కాన్సెప్ట్, భావనకు సంబంధించినది. ఇది రైట్ ఆన్సర్ ఏంటంటే భావన అభ్యసనం. అదేవిధంగా గీత అనే ఉపాధ్యాయురాలు ఆటపాటలతోటి బోధిస్తూ ఉన్నది తరగతి గదిలో. అయినా పిల్లల్లో దోహదం చేసే అభ్యసనం ఏది? ఇక్కడ ఏ అభ్యసనం జరిగింది అని చెప్తున్నారు. శాబ్దిక చలన, తర్వాత చలన శాబ్దిక, సి భావన శాబ్దిక, డి చలన భావన. కరెక్ట్ ఏంటంటే ఆటపాటలతోటి బోధిస్తుంది. ఫస్ట్ ఏంటిది? ఆటలు. ఆటలు అంటే ఏంది? చలన అంటే చలన నైపుణ్యం. తర్వాత బోధించడం అంటే ఇక్కడ శాబ్దిక. కాబట్టి ఆన్సర్ ఏంటంటే చలన శాబ్దిక వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కమల అనే బాలిక భరతనాట్యంలో కళ్ళను చూసి పదే పదే అటు ఇటు తిప్పుతుంది. భరతనాట్యం డ్యాన్స్ చేసేటప్పుడు దీనికి కారణమైన అభ్యసనం ఏది? ఏ శాబ్దిక, బి విచక్షణ, సి భావన, డి చలన. ఇక్కడ ఏంటంటే కళ్ళను అటు ఇటు తిప్పడం ఇక్కడ ఏమవుతుంది అంటే చలన కిందికి వస్తుంది. చేతుల్ని ఊపడమైనా, కళ్ళను తిప్పడమైనా, కాళ్ళను కదిలించడమైనా, ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా 4, 6, 8, 10 అన్నవి సరి సంఖ్యలు అని చెప్పిన ఎడల జరిగిన అభ్యసనం. ఏ సమస్య పరిష్కారం, బి భావన, సి ప్రత్యక్ష, డి వైఖరి. మరి ఇది దేని కిందికి వస్తుందంటే ఇవి సరి సంఖ్యలు అనే ఒక భావన వస్తుంది. భావన అభ్యసనం కిందికి వస్తుంది ఈ విధంగా. సో అభ్యసన సిద్ధాంతాలు ఏంటి? ఓకే, అభ్యసనానికి సంబంధించి అభ్యసనం మీద చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇక్కడ అభ్యసన సిద్ధాంతాలు, అసలు అభ్యసనం ఎలా జరుగుతుంది, అభ్యసనం అంటే ఒక విద్యార్థి అసలు ఏ విధంగా నేర్చుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా, లేకుంటే డ్రాయింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, డ్యాన్సింగ్ అయినా ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, ఏ విధంగా సంభవిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం మీద చాలామంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వివిధ రకాల పరిశోధనలు చేశారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే ఈ పరిశోధనల మీద అడుగుతాడు. నెంబర్ 1 కేటగిరీ ఏంటంటే సంసర్గవాద సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సంసర్గవాద సిద్ధాంతాలు ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంసర్గం అంటే ఒక బంధం ద్వారా అభ్యసనం జరుగుతుందని వీళ్ళు చెప్తారు. ఈ సంసర్గవాద సిద్ధాంతాల క్రిందికి ఏమొస్తుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం చేస్తాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఈ సిద్ధాంతాల్లో ఏదో ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. చూడండి, థారండైక్ సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్తాం, అంటే యత్నదోష సిద్ధాంతము. నెక్స్ట్ అదేవిధంగా పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు, ఒకటి తప్పిస్తాడు, మిగతావి రైట్. అదేవిధంగా హాల్ ఉత్సుకత హాస్రణ సిద్ధాంతం. ఈ విధంగా ఇది సంసర్గవాద సిద్ధాంతం. రెండో కేటగిరీ ఏంటంటే సంజ్ఞాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. వీటిని ఆలోచన లేదా అభ్యసనం అంటాం. ఈ వీటిలో నెంబర్ 1 ఏంటంటే గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. గెస్టాల్ట్ చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ అదేవిధంగా లెనిస్, ఇది క్షేత్ర సిద్ధాంతం. అదేవిధంగా టోల్మన్ సంకేత సిద్ధాంతం. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ 3 నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు లేదా ప్రత్యేక సిద్ధాంతాలు. బండూరా సిద్ధాంతం, పరిశీలన సిద్ధాంతం. అదేవిధంగా వైగాట్స్కీ సిద్ధాంతం, ఇది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ అదేవిధంగా బ్రూనర్ బోధన సిద్ధాంతం. ఈ విధంగా వివిధ రకాల సిద్ధాంతాలు ఉన్నాయి మేడం. ఓకే, సో మీరు చాలా మంది సిద్ధాంతాల గురించి చెప్పారు. థారండైక్ సిద్ధాంతాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఈ అభ్యసన సిద్ధాంతాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగేది ఏంటంటే ఈ థారండైక్ సిద్ధాంతం మీద అడుగుతుంటాడు. ఎట్లా అడుగుతాడంటే థారండైక్ సిద్ధాంతము అని ఇస్తాడు. ఇది దేని కిందికి వస్తుంది? యత్నదోష సిద్ధాంతం. దీన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. ఒక్కోసారి ఫుల్ ఫామ్ కూడా ఇవ్వచ్చు. ఈఎల్ థారండైక్ అంటే ఎడ్విన్ లీ థారండైక్. ఈయన అమెరికా దేశానికి చెందినవాడు.
ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు అడుగుతాడు. తారండైక్ ఏ దేశస్థుడు అని అడిగాడు, చాలాసార్లు అడిగాడు. అమెరికా దేశస్థుడు. ఇతడు హార్వర్డ్ యూనివర్సిటీలో విలియం జేమ్స్ పర్యవేక్షణలో ఈయన దేని మీద ప్రయోగాలు చేశాడంటే కోడి పిల్లల మీద, పిల్లుల మీద వివిధ రకాల పరిశోధనలు చేశాడు. పరిశోధనలు చేసి కొలంబియా యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పిహెచ్డి పొందడం జరిగింది. ఈ తారండైక్ ఏం చేశాడంటే ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది. ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త ఎవరు అని అడుగుతాడు. ఎవరు అంటే ఈఎల్ తారండైక్ గ్రంథకర్త. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఒక అంశంలో నైపుణ్యం సాధించాలంటే ప్రయత్నాల సంఖ్య పెంచుకొని దోషాల సంఖ్యను తగ్గించుకోవాలి. అంటే ఏం లేదు, మనం ఏదైనా సరే ఒకటి నేర్చుకోవాలనుకోండి, మనకు జాబ్ రావాలి టెట్లో జాబ్ రావాలి, మంచి మార్క్స్ రావాలి అంటే ఏంది, ఎక్కువ సార్లు హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ గంటలు పనిచేయాలి. అంటే మన యొక్క ప్రయత్నాల సంఖ్య, మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అభ్యసనం అనేది. అంటే నైపుణ్యం అనేది ఎట్లా ఆధారపడి ఉంటుంది అంటే ప్రయత్నాల సంఖ్య మీద ఆధారపడి. ఎక్కువ ప్రయత్నాలు చేస్తే మనం చేసే తప్పులు ఏమవుతాయంటే తక్కువ అవుతాయి, నైపుణ్యం వస్తుంది, మనకు స్కిల్ అనేది వస్తుంది. ఈ విధమైన అభిప్రాయం ఇక్కడ తారండైక్ వెలిబుచ్చాడు. ఉదాహరణకి ఈత, సైక్లింగ్, డాన్సింగ్, టైపింగ్, డ్రాయింగ్ ఇలాంటి చలన కౌశలాలు రావాలనుకోండి, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే తారండైక్ సిద్ధాంతాన్ని వివరించడానికి వీటి మీద తీసుకున్నాడు ఎక్కువగా. అంటే మనము ఎక్కువ ప్రయత్నాలు చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది వస్తుంది. మనకి ఈత రావాలి అని ఒడ్డు మీద కూర్చుంటే ఈత రాదు. ఈత రావాలంటే నీటిలోకి దూకాలి, ఎక్కువ ప్రయత్నం. ఫస్ట్ రోజు మునుగుతాం, రెండో రోజు మునుగుతాం, నాలుగో రోజు కొద్దిగా పైకి వస్తుంటాం, ఐదో రోజు ఇట్లా. అంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏమైందంటే మనకు నైపుణ్యం, స్కిల్ అనేది వస్తుంది. అది ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు. అదేవిధంగా తారండైక్ ఏం చేశాడంటే ఈ సిద్ధాంతాన్ని, తన యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సిద్ధాంతాన్ని వివరించడానికి పిల్లి మీద ఈ క్రింది ప్రయోగం చేశాడు. ప్రయోగం చూద్దాం. తారండైక్ ఆకలితో ఉన్న ఒక పిల్లిని ఫజిల్ బాక్సులో ఉంచాడు. అది అటు ఇటు తిరుగుతూ ప్రయత్నాల సంఖ్యను పెంచుకుని దోషాల సంఖ్యను తగ్గించుకుని మీట నొక్కడం అనేది నేర్చుకుంది. దీన్ని ఏమంటామంటే తారండైక్ యత్నదోష సిద్ధాంతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. చూడండి, ఒక ఫజిల్, ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి. ఆ బొమ్మలో పిల్లిని ఒక బోన్లో ఉంచాడు. ఈ బోన్లో ఉంచి దానికి బాగా ఆకలి అవుతుంది, పిల్లికి బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయ్యేటప్పుడు ఆ పిల్లిని ఆహారం ఎక్కడ పెట్టాడంటే బయట ఉంచాడు. ఆహారము బయట ఉంచాడు. పిల్లికి బాగా ఆకలి అవుతుంది, ఆహారం బయట ఉంది, పిల్లి లోపల ఉంది. పిల్లి లోపల ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ పిల్లి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుంది అంటే పిల్లి ఫస్ట్ ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయ్యేటప్పుడు పిల్లికి ఆకలి కోపం వచ్చి ఆ బాక్స్లో ఉన్న ఆ ఊచల్ని ఫస్ట్ గోళ్ళతోటి గీరుతుంది. అదేవిధంగా అటు ఇటు తిరుగుతుంది కొద్దిసేపు పిల్లి. తర్వాత గాండ్రిస్తుంది, పిల్లికి ఆకలి బాగా గాండ్రిస్తుంది, ఆహారం లభించలేదు. దానికి అవరోధం ఏంటిది? ఇక్కడ ఆ తలుపు, ఆ డోర్ అనేది అవరోధం. ఆ పిల్లికి ఆహారము బయట ఉంది, పిల్లోమో లోపల ఉంది. దీనికి అవరోధం ఏముంది అంటే డోర్ అనేది అడ్డుంది. మరి లోపల ఏముందంటే ఒక మీట ఉంది. ఆ మీట నొక్కాలి అని ఆలోచన పిల్లికి రావట్లేదు. ఫస్ట్ ఆకలితోటి అటు ఇటు తిరిగింది, చాలాసేపు కోపంతో ఆ బాక్స్ని అటు ఇటు గుద్దింది, చేతులతోటి రక్కింది. తర్వాత ఈ విధంగా చాలా ప్రయత్నాలు చేసింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అనుకోకుండా ఆ పిల్లి ఏం చేసిందంటే తన యొక్క చేతికి ఉన్న పంజెతోటి సడన్గా ఆ మీటర్ నొక్కింది. మీటర్ నొక్కగానే అప్పుడు అక్కడ డోర్ తెరుచుకుంది. ఆ డోర్ ఓపెన్ కాగానే పిల్లికి ముందేమైంది, ఆహారం కనిపించింది. ఆహారం కనిపించగానే ఆహారం ఇక్కడ తీసుకుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్రయోగంలో అభ్యాసకుడు ఎవరు? ఇక్కడ పిల్లి, అభ్యాసకుడు పిల్లి. అదేవిధంగా అభ్యసించాల్సిన అంశాలు ఏంది? మీటర్ నొక్కాలి. మరి మీటర్ నొక్కాలి అని ఆలోచన పిల్లికి ఫస్ట్ వచ్చిందా? రావలేదు. ఆ బోన్ లోపల చాలా ప్రయత్నాలు చేసింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మీటర్ నొక్కింది. తర్వాత లక్ష్యం ఏంది? బయటికి వెళ్ళి ఆహారం తినాలి. దానికి పిల్లి యొక్క లక్ష్యం ఏంటంటే ఆహారం బోన్ బయట ఉంది, మరి ఆహారాన్ని రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అవరోధం అక్కడ ఏముంది అంటే డోర్ అనేది అవరోధం ఉంది. అదేవిధంగా అభ్యసన సన్నివేశం, ఇక్కడ అభ్యసన సన్నివేశం ఏంటంటే ఫజిల్ బాక్స్, ఆ పిల్లికి ఉన్న బాక్స్ అనేది. అదేవిధంగా అంతర్గత ప్రేరణ ఏంది? దానికి ఆ పిల్లికి అంతర్గత ప్రేరణ ఏంది అంటే ఆకలి అవుతుంది. మనకు కూడా అంతర్గత ప్రేరణ ఏంది? జాబ్ రావాలి. పిల్లికి కూడా ఇక్కడ అంతర్గత ప్రేరణ ఏంటంటే ఆకలి. అదేవిధంగా బహిర్గత ప్రేరణ ఏంది?
ఆ పిల్లి యొక్క బోన్కి బయట ఆహారం ఉంది, బయట ఆహారం పడుతుంది, దానికి ఆకలి అవుతుంది, కానీ మధ్యలో డోర్ అడ్డుంది. ఈ డోర్ అనేది బహిర్గతంగా ఉంది. ఆ బహిర్గత ప్రేరణ ఏంటంటే ఆహారం. అదేవిధంగా ఉద్దీపన అంటే ఆహారం తింటే దాని యొక్క ఆకలి తీరుతుంది. ఆ ఉద్దీపన ఏంటంటే ఆహారం. మరి ప్రతిస్పందన ఏంది? అక్కడ మీటర్ నొక్కాలి. అక్కడ మీటర్ ఆ బటన్ నొక్కితే మాత్రమే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ పిల్లికి ఫస్ట్ ఆలోచన రాలేదు. అటు ఇటు తిరిగి తిరిగి చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ మీటర్ని అనుకోకుండా నొక్కి ఆ డోర్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్రయత్నం. ఈ విధంగా దీనిలో ముందు ఆహారం అనేది ఉద్దీపన చూచిన తర్వాత మీటర్ నొక్కింది, అంటే మీటర్ నొక్కడం అనేది ప్రతిస్పందన. ఈ సిద్ధాంతానికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే ఈ సిద్ధాంతానికి గల మారు పేర్లు ఏందని చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఈ సిద్ధాంతాన్ని ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఈ తారండైక్ అభ్యసన సిద్ధాంతానికి గల మరొక పేరు ఏంటంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఎస్ఆర్ సిద్ధాంతం, స్టిమ్యులేటివ్ రెస్పాన్స్ థియరీ, అదేవిధంగా బంధ సిద్ధాంతం, సంధాన సిద్ధాంతం, విజయపద సిద్ధాంతం, ఇక్కడ అదేవిధంగా బాధ తృప్తి సిద్ధాంతం. ఈ విధంగా ఈ సిద్ధాంతానికి వివిధ రకాల ఉన్నాయి. అదేవిధంగా తారండైక్ ఏం చేశాడంటే పై ప్రయోగాన్ని బట్టి 3 అభ్యసన సిద్ధాంతాలు తెలియజేశాడు. ఈ ప్రయోగాన్ని బట్టి తారండైక్ 3 అభ్యసన సిద్ధాంతాలు తెలియజేశాడు. అవి ఏంటిదంటే నెంబర్ 1 సంసిద్ధత నియమము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంసిద్ధత నియమము శారీరక మానసిక పరిపక్వత ఉండి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ నియమం తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం సంసిద్ధత నియమం ఏం తెలియజేస్తుందంటే ఒక విద్యార్థి శారీరకంగా మానసికంగా పరిపక్వత చెందినప్పుడు మాత్రమే నేర్చుకోగలుగుతాడు. అంటే 3 years బాబుని పాఠశాలకు పంపిస్తే నేర్చుకోలేడు. మరి అతడు శారీరకంగా ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది? 5 years కంప్లీట్ కావాలి. ఇక్కడ 5 years అనేది శారీరకంగా మానసికంగా. మనం కూడా ఏదైనా ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవాలనుకోండి, శారీరకంగా మంచిగా ఉండాలి, మనకు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఇది అందరి చోట ఈ నియమం ఏమైందంటే ఆమోదం పొందింది. నెక్స్ట్, గుర్రాన్ని నీటి తొట్టి వద్దకు తీసుకెళ్తాం కానీ దాంతో నీళ్లు తాగించలేస్తామా అనే సామెత కూడా దీనికి వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్రం ఉంది, దాన్ని నీటి తొట్టి వరకు తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉన్నారు, మనం పేరెంట్గా మనం ఏం చేస్తాము? పిల్లలకు బుక్స్ కొనిస్తుంటాము, పెన్సిల్ కొనిస్తాము, అన్ని కొనిస్తాం. కానీ చదవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బేబీ మీద ఉంది. ఇక్కడ కూడా గుర్రాన్ని ఆ నీటి తొట్టి వరకు తీసుకుపోతాము కానీ విద్యార్థికి అన్ని కొనిస్తాము కానీ అక్కడ నేర్చుకోవాల్సిన బాధ్యత అతని మీద ఆధారపడి ఉంది. మరి ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, మెచ్యూరిటీ మీద, అదేవిధంగా సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది, అదేవిధంగా అభ్యసనం మీద ఆధారపడి ఉంటుంది, స్మృతి విస్మృతి. ఈ విధంగా సంసిద్ధత లేకపోతే ప్రేరణ కలిగించి సంసిద్ధులను చేసి అభ్యసించేటట్లు చేయాలి. అంటే ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి కరెక్ట్గా లేడనుకోండి, అతనికి ఫస్ట్ ఏం చేయాలి? మోటివేషన్ కల్పించాలి, ప్రేరణ కల్పించాలి. మనం కూడా తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత వెంటనే లెసన్ స్టార్ట్ చేయొద్దు, అతనికి మోటివేషన్ ఇవ్వాలి. పిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళను అని ఏడుస్తున్నారు అనుకోండి, మనం మోటివేషన్ ఏం చేస్తాం? జనరల్గా ఇంటి దగ్గర చాక్లెట్లు కొనించడము, బిస్కెట్లు కొనించడం, ఇట్లాంటివి చేస్తుంటాం. ఇదేంది? మోటివేషన్. ఈ విధంగా చేస్తాం. మరి విద్యా ప్రాముఖ్యత, దీని మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఒకటి, పిల్లలకు ఏం చేస్తామంటే డ్రిల్లు, హోంవర్క్ లాంటివి ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా డ్రిల్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చెప్పాం, దానికి ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఆటోమేటిక్గా విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్, అదేవిధంగా ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలని పదే రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తే కూడా ఏమవుతుందంటే ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు మానసిక స్థాయికి తగిన డ్రిల్ ఇవ్వాలి. అంటే పిల్లల యొక్క మానసిక స్థాయికి ఉపాధ్యాయుడిగా మనం తరగతి గదిలో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ అబ్బాయికి 6th క్లాస్ అబ్బాయికి ఒకే అసైన్మెంట్ ఇవ్వద్దు, ఒకే హోంవర్క్ ఇవ్వద్దు. అతని యొక్క స్థాయికి తగ్గట్టు మనం హోంవర్క్ ఇవ్వాలి. అంటే పిల్లల యొక్క మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే లెసన్ని 2 క్లాసులో చెప్పాలనుకోండి, 5th క్లాస్లో చెప్పాలి, అదే లెసన్ 7th క్లాస్లో చెప్పాలనుకోండి, అక్కడ మనం ఏమవుతుంది? పిల్లల యొక్క మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని దాన్ని చెప్పాలి. మనము యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు కూడా, హోంవర్క్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లల యొక్క మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా పిల్లలు నేర్చుకున్న అంశాలని పునఃస్మరణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు నేర్చుకున్న అంశాలని రివిజన్ చేసుకోవడానికి మనం తరగతి గదిలో అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ 3వ నియమం ఏంటంటే
ఫలిత నియమం అంటాం. ఈ ఫలిత నియమం మీద కూడా ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. ఏదైనా నేర్చుకున్న వెంటనే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే అభ్యసనం సమర్థవంతంగా జరుగును అని ఈ నియమం తెలియజేస్తుంది. అంటే ఏంటంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనము టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, మనం టెట్లో క్వాలిఫై అయ్యామనుకోండి, వెంటనే మనకేమవుతుంది, మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చి వెంటనే ఏం చేస్తారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతారు, లేకుంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అంటే ఒక జాబ్లో సక్సెస్ వస్తే నెక్స్ట్ జాబ్కి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఒక అంశంలో ఇక్కడ కూడా ఫలిత నియమం ఏం చేస్తుంది అంటే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుందనే తారండైకి ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి నథింగ్ సక్సీడ్ లైక్ సక్సెస్ అనే సామెత దీనికి వర్తిస్తుంది. అదేవిధంగా విజయము మరో లాంటి విజయానికి దారితీస్తుంది. అంటే ఒక విజయం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా విజయం లాంటి విజయం మరొకటి లేదు. మనము ఈ ఒక ఎగ్జామ్లో సక్సెస్ అయితే వెంటనే మరొక ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని ఆటోమేటిక్గా అవుతుంది. మీకు టీచర్ జాబ్ వచ్చింది అనుకోండి, వెంటనే గ్రూప్స్ ప్రిపేర్ కావాలి, ఐఏఎస్ ప్రిపేర్ కావాలి, ఐపీఎస్ ప్రిపేర్. ఇక్కడ ఏమవుతుంది, దానివైపు మీరు మోటివేట్ అవుతారు. ఒక సక్సెస్ అనేది మరొక సక్సెస్కి దారి తీస్తుంది అని ఫలిత నియమం తెలియజేస్తుంది. ఇది అతి ప్రధాన నియమము, ఇది అతి ముఖ్యమైన నియమము తారండైక్ చెప్పిన దాంట్లో. నెక్స్ట్ అదేవిధంగా విద్యా ప్రాముఖ్యత. మరి క్లాస్ రూమ్లో ఆటపాటలతోటి బోధించాలి. మనం తరగతి గదిలో ఎట్లా బోధించాలి అంటే పాటల్ని, లెసన్స్ని ఆటపాటలతోటి బోధించాలి. తరగతి గదికి వెళ్ళగానే మనం వెంటనే ఆలు దిద్దండి, తర్వాత ఆల్ఫాబెట్స్ దిద్దండి, ఈ విధంగా చేయొద్దు. పిల్లల్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆటపాటలతోటి బోధించాలి. తరగతి గదిలోకి వెళ్ళగానే పిల్లలకి కొన్ని పాటలు, రైమ్స్ పాడించడము, తర్వాత ఆటలు ఆడించడము, ఈ విధంగా చేస్తే పిల్లలు ఏమవుతారు అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్లోకి వస్తారు. వెంటనే ఫలితాలు అందజేయాలి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో ఒక లెసన్ చెప్పాం, లెసన్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశాం. ఎగ్జామ్ కండక్ట్ చేసి వెంటనే రిజల్ట్ ప్రకటించాలి, వాళ్ళకి రిజల్ట్ చెప్పాలి. చెప్తే వాళ్ళకి ఏమవుతుంది, అది సక్సెస్ వస్తే వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతారు. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా ప్రిపేర్ అవుతారు. అంటే ఒక విద్యార్థి మంచి మార్క్స్, మనం ఒక యాక్టివిటీ ఇచ్చాం, విద్యార్థి మంచిగా చేశాడు అనుకోండి, వెరీ గుడ్ అని ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అతడు రెస్పాండ్ అవుతాడు. అంటే ఫలితాలను వెంటనే అందజేయాలి. నెక్స్ట్ మూడోది, గణిత సమస్యలన్నింటినీ సరళం నుంచి సంక్లిష్ట క్రమంలో అమర్చాలి. ఎప్పుడైనా తరగతి గదిలో లెసన్స్ ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ పిల్లలకు తెలిసిన అంశాలని చెప్పాలి, తర్వాత తెలియని అంశాలు. ఫస్ట్ ఈజీగా ఉన్న అంశాలని తరగతి గదిలో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గాలి అనే ఒక లెసన్ స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ వాళ్ళకు తెలిసిన అంశాల నుంచి స్టార్ట్ చేస్తూ పోవాలి. తర్వాత గాలి యొక్క లక్షణాలు అవి చెప్పాలి, ధర్మాలు చెప్పాలి. అంతేగాని స్టార్టింగ్ వెళ్ళగానే క్లాసులోకి గాలి లక్షణాలు, గాలి ధర్మాలు ఈ విధంగా చెప్పకూడదు. ఈ విధంగా ఇక్కడ విద్యా ప్రాముఖ్యత సంబంధించిన. నెక్స్ట్ పిల్లలకు సంతృప్తినిచ్చే, ఆనందాన్ని ఇచ్చే, విజయాన్ని ఇచ్చే, ఆత్మవిశ్వాసం ఇచ్చే ఎక్కువ కృత్యాలు చేయించాలి. అంటే పిల్లలకి తరగతి గదిలో ఏం చేయాలంటే ఎక్కువ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అంశాలని, ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించకూడదు, వాళ్ళని సరిచేయాలి. పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, జనరల్గా వాళ్ళని వెంటనే మనం శిక్షించొద్దు. వాళ్ళని సరే తప్పు చేసినా కానీ ఏం కాదులే పర్వాలేదు అని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా శిక్షించకుండా, దండించకుండా ఉండాలి. ఈ విధంగా చేయాలి మేడం. ఓకే, సో అలాగే పావ్లోవ్ సిద్ధాంతాన్ని కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. పర్వాలేదు సార్, చెప్పండి. ఒక 2 minutesలో అది కంప్లీట్ చేసేసుకుందాం. మేడం అవునంటారా? కాదు మేడం, దీనికి సంబంధించి చూద్దాం మనం. ఈ దీంట్లో అభ్యసనానికి సంబంధించి ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే ఈ తారండైక్ సిద్ధాంతం ఒకసారి చూద్దాం. తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షించకూడదు, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తరగతి గదిలో విద్యార్థి తప్పు చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రాబ్లం ఇచ్చాం, విద్యార్థి తప్పు చేసుకుని వచ్చాడు అనుకోండి. తప్పు చేసుకుని వస్తే ఏమైంది, వెంటనే ఇది తప్పు, నీకేం రాదు, నువ్వు వేస్ట్ అని అట్లా తరగతి గదిలో ఆ విధంగా అనొద్దు. పిల్లల్ని తప్పు చేసినవి కానీ మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళకి సక్సెస్ అవుతారు. అదేవిధంగా పిల్లలకు విసుగు, అసంతృప్తిని కలగజేసే కార్యక్రమాలు ఇవ్వరాదు. మరి పిల్లలకి విసుగు వచ్చే అంశాన్ని తరగతి గదిలో చెప్పొద్దు. అదేవిధంగా ఏదైనా సాధించినప్పుడు తగిన విధంగా బహుమతులు ఇవ్వాలి, పొగడ్త ఇవ్వాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి. తరగతి గదిలో ఎప్పుడైనా సరే పిల్లల్ని మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, చాలా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని పొగడాలి. వాళ్ళు తప్పు చేసినా కానీ మనం తరగతి గదిలో పొగడాలి. పొగుడితే ఆటోమేటిక్గా ఏమవుద్దు అంటే వాళ్ళు ఎంకరేజ్ తోటి, ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మనం గమనించాలి. ఇది ఎక్కడి నుంచి గ్రహించాము, ఇది తారండైక్ చెప్పిన అభ్యసన సిద్ధాంతాలు ఇవి మేడం. ఓకే సార్, సో అంటే యాక్చువల్లీ పావ్లోవ్ సిద్ధాంతం చాలా ఎక్కువ ఉంది, మనకి టైం లేదు అంత డిస్కస్ చేసుకునేంత. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం వీలైతే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అభ్యసనం గురించి చాలా టాపిక్స్ మనకి అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
ఇది మన టీవీ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ మన టీవీ.